కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఆంధ్రప్రదేశ్ సీఎస్ డీజీపీ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై వారు వివరణ ఇస్తున్నారు. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను సీఈసీ ఆదేశించింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. దీంతో ఏపీ సీఎస్ డీజీపీ ఢిల్లీ చేరుకుని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుసుకున్నారు. సీఈసీ ముందు ఏపీ సీఎస్ డీజీపీ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై వారు వివరణ ఇస్తున్నారు. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను సీఈసీ ఇదివరకే ఆదేశించింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. దీంతో ఏపీ సీఎస్ డీజీపీ ఢిల్లీ చేరుకుని సీఈసీని కలిశారు. దీనిపై మరింత సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఆంధ్రప్రదేశ్ సీఎస్ అలాగే డీజీపీ హాజరయ్యారు. వారు నిన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఢిల్లీ నుండి. రామకృష్ణ. కుమార్ గుప్తా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు హాజరయ్యారు. హాజరు కావడానికి ముందు కొద్దిసేపటి ముందుగానే లీగల్ ఎక్స్పర్ట్స్ ని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. మరి ఈ తాజాగా జరిగిన ఘటనలపై ఎక్కడెక్కడ ఆ అల్లర్లు జరిగాయి, ఆ అల్లర్లు జరిగిన సంఘటనలపై ఎందుకు జరిగాయి, వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఒక నివేదికను ప్రిపేర్ చేసి వాటిని కమిషన్ ముందు సమర్పించడం జరిగింది. అయితే ఫుల్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఫుల్ కమిషన్ ముందు ఒక రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ హాజరు కావటం అనేది ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా కూడా ఎవరు హాజరు కాలేదు. ఈ రకంగా మరి ఒక రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు టాప్ మోస్ట్ ఉన్నతాధికారులని ఢిల్లీకి పిలిపించి మరి మాట్లాడటం అంటే ఇక అసలు ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అంశాలపై ఇక్కడ చాలా సీరియస్ గా ఉంది ఈ కేంద్ర ఎన్నికల సంఘం అనేది క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఇక పరిశీలకులు ఇచ్చిన నివేదికను బేస్ చేసుకొని ఇక్కడ ఈ సంబంధం ఇష్యూ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు, సమస్యలు, హింసాత్మక ఘటనలు వాటన్నిటి జరిగిన ఘటనలపై ఈసీకి వివరించారు జవహర్ రెడ్డి అలాగే హరీష్ గుప్తా. మరి తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తాజాగా జరిగిన ఘటనలపై మీద ఈ తయారు చేసినటువంటి రిపోర్ట్ ని కేంద్ర ఎన్నికల కమిషన్ కి సమర్పించారు. ఎన్నికల కమిషన్ వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద అనే అంశానికి సంబంధించి కూడా నిర్ణయిస్తుంది. మరి మోహన్ అంటే రామ్మోహన్ మిశ్రా అలాగే ఇక దీపక్ మిశ్రా ఇద్దరు కూడా పరిశీలకులు. వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఇద్దరిని కూడా పిలవడం జరిగింది.
దేశంలో 4 విడత ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఇప్పటిదాకా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇంత ఎక్కువగా మరి ఆ మేరకు ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యి దీన్ని కీలకమైన చర్యలు తీసుకోబోతుంది అధికారులపై. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.